మొత్తం అయ్యప్పలు, మొత్తం ఇక్కడ షాప్స్ అనమాట. అంటే ఇక అడవిలో వచ్చి ఏమైనా తినపోతే ఇక్కడికి వచ్చి నార్మల్గా టిఫిన్స్ కానీ అంటే నార్మల్గా వాళ్ళ ఫుడ్ ఏమైనా తిని మళ్ళీ కానీ స్టార్ట్ అవుతారు అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ తమిళనాడు అంటే ఆల్ ఇండియా ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం ఇక అన్ని స్టేట్స్ అక్కడి నుంచి కూడా వస్తారా? మలేషియా, శ్రీలంక, యూఎస్ఏ, కెనడా. వీ వాల్యూ యువర్ ఫీడ్బ్యాక్, రిపోర్ట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ ఫారెస్ట్లో ఇప్పుడు నేను చూపించిన నెంబర్కి రిపోర్ట్ ఇష్యూ చేయాలంటే. యాక్చువల్లీ 5కి స్టార్ట్ అయినాం. లిటరల్లీ ఇది కొంచెం ఇది డూ ఆర్ డై లేకనే ఉందన్నమాట సిచ్యువేషన్. అంటే నార్మల్గా రావు అయ్యప్ప నీలా అదన్నీ ఉంటాయి కాబట్టి ఏది రా నార్మల్గా స్వాములు కూడా ఉంటారు. లేకపోతే మనం మన బ్యాడ్ టైం బట్టి చెప్పలేము నార్మల్గా ఏ మ్యాక్స్ రావన్నమాట. ఇవి పులీలు, చీతా కానీ ఇవి రావన్నమాట. స్నేక్స్ అవి సమ్ టైమ్స్ చెప్పలేము అనమాట. అది మనకి ఏది తెలియదు అనమాట. ఇప్పుడు ఇది బాగుంది చూడండి ముందల మొత్తం ఫారెస్ట్ మొత్తం కనిపించవచ్చు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పైన ఉంది ఇక్కడ. మొత్తం వేస్ట్ క్లీన్ చేస్తారు. మొత్తం మంచు టోటల్లీ 3 కిలోమీటర్స్ ఇంకా 3 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అది ఇంకో షాప్ దగ్గరికి. వాళ్ళు అక్కడి నుంచి మన ఉంది మెల్లగా. ఫస్ట్ టైం ఇన్ కేరళ, ఫస్ట్ టైం ఇన్ ఫారెస్ట్. ఫస్ట్ ఇంత ఫారెస్ట్లోకి వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదిగో ఇది బ్యాంబూ ట్రీగా సారీ బ్యాంబూ కాదు అది. ఇదేం చెట్టు చూడు, ఈ చెట్టు స్ట్రైట్గా ఎంత పెద్ద చూడు. ఫారెస్ట్ కాబట్టి ఇక ఆల్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఇందులోనే ఉంటాయి. ఇక్కడి నుంచే కదా అన్నీ మెడిసిన్ అన్నీ ప్రిపేర్ అయ్యేది. కేరళలో మెడిసిన్ ఫేమస్. అన్నీ ఇక్కడి నుంచి తీసుకుపోతారంట. ఇక్కడి నుంచి ఇంకేమైనా తీసుకుపోతారా? బట్ అన్ని రోగాలకు మెడిసిన్ ఇలా ఉంది. అన్నీ బా అల్లితో అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళాలని చెప్పి స్టార్టింగ్. ఎన్ని కిలోమీటర్స్ వచ్చినామా ఇప్పుడు? 3 కిలోమీటర్స్. కేరిపోయారు ఆయన కూటారనా ఏమంటాడు? ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది. ఇప్పుడు వెళ్తున్నా. ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా. మలయాళం ఏమన్నాడు? మలయాళం అంటే ఏమన్నాడు? ఎవరిని అడిగినా అని అటే పోతురు కదా. అది ఇంతవరకు అంతగానే ఏముంది అంటున్నారు. అవుతాయరా? ఎందుకంటే డాడీ అంత ఫేమస్ ఇక్కడ. మీ డాడీ ఫేమసా? ఆడనే అవుతారు మొత్తం. చిన్నపిల్ల నడుస్తుంది పాపం. చిన్న స్వామి అయ్యప్ప. వీడియో వద్దా అంటే ఈ షార్ట్ కట్లో తీసుకొచ్చిండు. ఇది నుంచి అంటే 2 కిలోమీటర్స్ సేవ్ అవుతా అంటే నేను ఇప్పుడు అదే అడవి అంటే ఇది ఇంకా లోపలికి ఉంటుంది. అడవి భయం అవుతుంది. ఎందుకంటే ఏ టైం వచ్చేది తెలియదు. చూపిస్తాం మొత్తం మీకు నుంచి పట్టుకొచ్చిండు. ఇప్పుడు మనం వెళ్ళాక పోయింది ఆ రూట్ వేరు, ఇప్పుడు ఈ రూట్ వేరు. ఎందుకంటే ఈయనది 2 కిలోమీటర్స్ సేవ్ అవుతుందంట. మా వాడేమో ఇక్కడ సౌండ్స్ డిఫరెన్స్ వస్తున్నాయి. కొంచెం ఏదో వచ్చిన వేరే ఉంది. ఏంది అనిపి వస్తుందా? ఈయన నేనే అంటే మా ఫ్రెండ్ వాళ్ళ కాదు కానీ వాళ్ళ డాడీ వాళ్ళ పార్ట్నర్షిప్ అనమాట. ఈ షాపులో మొత్తం జ్యూసెస్ అన్నీ సప్లై చేశారనమాట. పోతూనే ఉంటారు. వంట దగ్గర కాపుకుందామని వేడి ఒంట్లోనే నార్మల్గా వీళ్ళు షాప్ వాళ్ళు ఏంటంటే పిలుస్తారు అన్నట్టు. పిలిచి ఇట్లా శంఖం ఊదండి అని చెప్తారు అన్నమాట. గిరాకీ ఎక్కువ అవుతుందని. ఈ చెట్టు బాగుంది కదా, ఇలాంటి చెట్లు మొత్తం ఉన్నాయి అడవిలో. మొత్తం అన్ని ఆకులేని చెట్లు మొత్తం ముందర పైన ఉన్నాయి. మొత్తం అన్నీ ఇవే ఉన్నాయి. ఈ స్వామి కూడా అంతే. ఒక వేషం వచ్చింది అనమాట. మా ఫ్రెండ్ గారు వీడియో తీసుకోరా అప్లోడ్ యూట్యూబ్లో అని చెప్పిండు. ఈ స్వామి కూడా అంతే. ఇక్కడ 3 to 4 hours ఉంది. మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట.
పుడిచ్చేరి ఇది పుదుచ్చేరి. ఇక్కడ కొద్దిసేపు కూర్చోమని ఎలిఫెంట్ వచ్చి అటు ఇటు దొరుకుకోవడం మొత్తుకుంటుంది. బయటికి వెళ్ళి చూసే వరకు అక్కడ ఫెన్సింగ్ ఉంది రావు నార్మల్గా మొత్తం. ఈ స్వాములు మొత్తం బయట నిలబడ్డారు, మొత్తం ఊరికి వచ్చారనమాట భయపడి. అంటే నార్మల్గా ఫెన్సింగ్ ఉంటుంది, 6 తర్వాత ఆన్ చేశారు అనమాట. నైట్ 6 తర్వాత ఫెన్సింగ్ ఆన్ చేశారు కాబట్టి అవి రావన్నమాట. అవి దాగి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది కాబట్టి వీళ్ళందరూ ఉరికొచ్చారనమాట భయపడి. మొత్తం అందరు లేచిరు, కొంతమంది కూర్చురు అనమాట. ఇప్పుడే అది వెళ్ళిపోం, అది ఎవరు రారని షాప్ వాళ్ళు రాదని చెప్తే మళ్ళీ ఇక్కడ కూడా చూడొచ్చు. ఇగో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ఇగో వాళ్ళు ఆగి ఇక్కడ వీళ్ళని ఆపారు అనమాట స్వాములని. పోవండి అక్కడ ఉంటుందని. అది క్లియర్ అది వెళ్తలేదు అనమాట, రోడ్ నుంచి వెళ్తలేదు అసలు. అందుకని ఇక్కడనే ఆపేసారు అనమాట ఒక 1.5 hour అట్లా. లిటరలీ అందరూ పరోటా తినే స్వాములు అందరూ లేచి ఉరుకుతారు అనమాట. ఇక షాప్ వాళ్ళందరూ ఏం కాదు అది రాదు, బయటికి రాదని అందరికి చెప్తారు అనమాట. మా షాప్ వాళ్ళు కూడా చెప్తారు అది రాదు అని చెప్తారు. భయపడతారు కాబట్టి స్వాములు అట్లా ధైర్యం ఇస్తారు అనమాట. వాళ్ళందరూ లేచి ఉరుకుతారు అనమాట. సౌండ్ అది రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ అది అసలు ఆ టైంకి ఫోన్ తీయలే అనమాట, రికార్డ్ చేయలేకపోయినా ఆ టైంకి. కాకపోతే సౌండ్ వాస్ క్రేజీ. ఇక వీళ్ళందరూ ఇన్నే కూర్చోరు. ఎలిఫెంట్ వెళ్ళిపోయింది, కొంతమంది పోయారు, కొంతమంది ఇక్కడనే వండుకోరు. నేనైతే పరోటా తిన్నా లిటరలీ 4 రోజుల నుంచి అన్నం లేదు ఆడ. మొత్తం ఈ పరోటాల మీదనే. ఆ పరోటానేమో మంచిగా ఉంది పరోటా, కాకపోతే మనకి అలవాటు లేదు ఈ ఫుడ్, ఇది తినలేకపోయినా. డన్ జర్రా బాగాకి. మేకింగ్ ఆఫ్ పరోటా ఇన్ కేరళ స్టైల్లో చేస్తారు. అంటే హైదరాబాద్ ఇట్లా వేయరు, నార్మల్గా వేరే టైప్లో చేస్తారు అనమాట. కాకపోతే చేసినాక టేస్ట్ కూడా బాగుంది అనమాట. ఈజీగా కొంచెం టేస్ట్ కూడా బాగుంది. ఆ చట్నీతో నేనే తినలేకపోయినా కానీ బాగా చేసి. 2 ఉంటారు అనమాట మాస్టర్లు, మార్నింగ్ ఒకరు, ఈవినింగ్ నైట్ ఒకరు. అంటే ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట, వీళ్ళు చేస్తారనమాట. వీడియో నచ్చితే షేర్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.